వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 201వ భాగం. అక్కడితో వేణు, మహి, సమన్వీల మధ్య టాపిక్ కట్ అయ్యి స్టేజ్ వైపు చూశారు. అక్కడ ఆనంద్ గారు మైక్ పట్టుకొని రుద్రని రమ్మని చెప్పారు. అందరికీ పరిచయం చేసి తన నిర్ణయం చెప్పడానికి రుద్ర హుందాగా తన కోట్ బటన్స్ పెట్టుకుంటూ టీవీగా నడుస్తూ స్టేజ్ మీదకి వెళ్ళాడు. రుద్ర రాగానే ఆనంద్ గారు రుద్ర భుజం చుట్టూ చేయి వేసి, వీడు నా పెద్ద మనవడు రుద్రదేవ్ వర్మ అని అందరికీ పరిచయం చేశారు. అందరూ నవ్వుతూ రుద్ర వైపు చూస్తూ ఉంటే విక్రమ్ గారు అసహనంగా ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళటానికని లేచారు. అప్పుడే ఆనంద్ గారు, కంపెనీ యానివర్సరీ సందర్భంగా నేను నా నిర్ణయం చెప్తున్నాను. అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ఇకపై మా కంపెనీ బాధ్యతలన్నీ రుద్రకి అప్పగిస్తున్నాను. తనని మా కంపెనీస్ అన్నిటికీ సీఈఓని చేస్తూ కంపెనీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పవర్ ఆఫ్ అటార్నీ తనకి ఇచ్చేస్తున్నా అని అన్నారు. అప్పటి వరకు విక్రమ్ గారే సీఈఓగా ఉండటం వలన ఆ విషయం తెలియకపోవటంతో ఆశ్చర్యం ప్లస్ షాక్తో రెండు కళ్ళు పెద్దవి చేసి రుద్ర వైపు చూస్తే రుద్ర గర్వంగా ఆయన వైపు చూస్తూ ఆనంద్ గారి వైపు చిరునవ్వుతో చూశాడు. ఆనంద్ గారు రుద్ర భుజం మీద చేయి వేసి, నాకు ఎంతో నమ్మకం ఉంది నా మనవడి మీద. ఇప్పుడిప్పుడే నష్టాల్లోకి వెళ్ళిపోతున్న మా కంపెనీని మళ్ళీ లాభాల బాట పట్టించి టాప్‌లోకి తీసుకురాగల సమర్థుడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము అని అక్కడే ఉన్న లాయర్‌ని రప్పించి, విక్రమ్ రా అని గంభీరంగా పిలిచారు. విక్రమ్ గారు అసహనంగానే అక్కడ ఏం మాట్లాడలేక సైలెంట్‌గా స్టేజ్ మీదకి నడిస్తే, వీటి మీద సైన్ చెయ్యి అని ఆయన సీఈఓగా తప్పుకున్నట్టు పేపర్స్ పెట్టగానే విక్రమ్ గారు కోపంగా ఆనంద్ గారి వైపు చూస్తూ, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు నాన్న మీరు. తర్వాత దీనికి బాధపడినా ఏ లాభం ఉండదు అంటూనే దాని మీద సైన్ చేసి రుద్ర వైపు కోపంగా చూస్తూ కిందకి దిగితే, రుద్ర మనసులో బాధగా ఉన్నా పైకి నవ్వుతూ విక్రమ్ గారి వైపు ఒకసారి చూసి ఆనంద్ గారి వైపు చూశాడు. విక్రమ్ గారు వెళ్ళిపోగానే ఆనంద్ గారు మరో పేపర్స్ మీద సైన్ చేసి రుద్ర వైపు జరపగానే రుద్ర అఫీషియల్‌గా కంపెనీని తన హ్యాండ్ ఓవర్‌లోకి తీసుకుంటున్నట్టు సైన్ చేసి ఆనంద్ గారిని హత్తుకొని, థాంక్ యూ తాతయ్య. నా మీద ఇంత నమ్మకం ఉంచినందుకు. అలాగే నాతో పాటు మహీని కూడా అనౌన్స్ చేసేయి అని చెప్పాడు. కానీ ఇక్కడ రుద్రకి తెలియని విషయం, ఆనంద్ గారు రుద్రని సీఈఓతో పాటు చైర్మన్‌ని కూడా చేసేశారు. ఆయన స్థానం నుంచి తప్పుకుంటూ. అది ఇప్పుడు రుద్ర సైన్ చేసిన పేపర్స్‌లో ఉంది కానీ రుద్రకి తెలియదు. తప్పకుండా రుద్ర అని ఆనంద్ గారు ఆనందంగా రుద్ర భుజం తట్టి ఎదురుగా చూసేసరికి ఆనంద్ గారి కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అసహనంగా. ఇక విక్రమ్ గారు అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతే శేఖర్ గారు, మంజుల గారు, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముందు షాక్ అయినా వెంటనే ఆనందించారు. వాళ్ళల్లో మీనాక్షి గారు, శివరాం గారు ఇంకొంచెం ఎక్కువ ఆనందించారు. ఆస్తిని, కంపెనీని తన గుప్పెట్లో తన కూతురు ఒకేసారి తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనే ఊహల్లో బ్రతికేస్తూ, వాళ్ళకి అతీతమేమీ కాదు మాధవి గారు, సురేష్ గారి ఆలోచనలు మనసులోవి. ఆనంద్ గారు మహీని కూడా పైకి పిలిచారు తన గురించి కూడా అనౌన్స్ చేయటానికి. మహీకి ఇష్టం లేకపోయినా తన అన్నయ్య కోసం పైకి రాగానే ఆనంద్ గారు మహి భుజం మీద చేయి వేసి, వీడు నా చిన్న మనవడు మహీధర్ వర్మ. వీడిని ఈ రోజు నుంచి మెయిన్ బ్రాంచ్‌కి ఎండీగా చేస్తున్నాను. ఈ రోజు నుంచి రుద్రతో పాటు మహీధర్ కూడా చార్జ్ తీసుకుంటాడు అని వాటి మీద కూడా ఆయన సైన్ చేసి మహి చేత సైన్ చేయించగానే మంజుల గారు, శేఖర్ గారు ఎంతో సంతోషించారు. తన కొడుకు కూడా బాధ్యతలు తీసుకుంటున్నాడని. ఇక మహిమ గారు రుద్రని ఆ పొజిషన్‌లో చూసి చిన్న కన్నీటి తడి కళ్ళ మీద అలుముకున్నా అది వెంటనే చెరిపేసుకొని ఆనందంగా ఒకసారి రుద్ర వైపు చూసి వెంటనే మొహాన్ని మార్చేసి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటూ ఉన్నారు. కూల్ డ్రింక్స్ సిప్ చేస్తూ. ఇక నేను పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. ఇక నుంచి నా ఇన్వాల్వ్‌మెంట్ కంపెనీలో అస్సలు ఉండదు.
రుద్ర సీఈఓగా, మహీధర్ ఎండీగా మా కంపెనీని లాభాల బాటలో నడిపిస్తారని నమ్ముతున్నాను అని క్లాప్స్ కొట్టగానే ప్రాంగణం అంతా క్లాప్స్‌తో నిండిపోయింది. కంపెనీ డైరెక్టర్స్‌కి ఆనంద్ గారి డెసిషన్స్ ఇష్టం లేకపోయినా తప్పక క్లాప్స్ కొట్టాల్సి వచ్చింది. కానీ తర్వాత రోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్‌లో తమ అభిప్రాయం చెప్పేయాలని ఫిక్స్ అయ్యారు. ఆనంద్ గారు రుద్రని మాట్లాడమని చెప్పగానే రుద్ర మైక్ తీసుకొని థ్యాంక్ యూ ఎవ్రీవన్. పిలవగానే పార్టీకి వచ్చినందుకు, నా మీద పెట్టిన ఇంత పెద్ద బాధ్యతని నేను సగౌరవంగా స్వీకరిస్తూ కంపెనీని జాగ్రత్తగా నడిపిస్తానని మాట ఇస్తున్నాను. అలాగే నన్ను దాటి ఇక నుంచి కంపెనీలో ఏ ఒక్క పని జరగదని మీరు కూడా గుర్తుంచుకోండి అని సైడ్ స్మైల్తో వార్నింగ్ లానే ఆనంద్ గారి చేతిలో మైక్ పెట్టగానే ఆనంద్ గారు గర్వంగా అప్పటి నుంచే రుద్ర అన్నీ తన చేతుల్లోకి తీసుకుంటున్నాడని అర్థం చేసుకొని నవ్వుకున్నారు. ఇక మహి కూడా థ్యాంక్ యూ చెప్పి ఇద్దరు కిందకి వెళ్ళిపోయాక మహి రుద్రని గట్టిగా హత్తుకొని కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య అని ఆనందంగా అన్నాడు. రుద్ర మహి భుజం తడుతూ యూ టూ మహి అని చెప్పి దూరం జరిగి వేణు దగ్గరికి వెళ్తూ ఉంటే వెనకే మహి కూడా వెళ్తూ ఉన్నాడు. మధ్యలో పార్టీకి వచ్చిన వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉన్నారు రుద్రకి, మహికి. ఇక అమెరికాలో రుద్ర కనిపించక పిచ్చిదానిలా శృతి వెతుకుతూ ఉంది ఎక్కడికి వెళ్ళిపోయాడని. ఆఖరికి రుద్ర రెంట్‌కి ఉన్న ఇంటికి వెళ్ళి మరీ అడిగింది రుద్ర వేణువుల గురించి. కానీ వాళ్ళు సడన్‌గా హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్లారో తెలీదని చెప్పారు. దెబ్బకి శృతికి ఏమీ అర్థం కాక ఒకవేళ రుద్ర తన గురించి తెలుసుకొని తనని వదిలేసి వెళ్ళిపోయాడేమోనని భయపడింది. కానీ ఇండియా వెళ్ళుంటాడేమోనని ఊహించలేదు. తను అక్కడే జాబ్ కూడా చెయ్యాలని ఫిక్స్ అయ్యాడని తెలిసి ఇక శ్రీధర్ శృతి కోసం, రుద్ర కోసం పిచ్చిదానిలా తిరగటం నచ్చక ఒకరోజు సాయంత్రం తనని అడ్డగించి బలవంతంగా కారులో కూర్చోబెట్టి ఎవరీ లేని లోన్లీ ప్లేస్‌కి తీసుకువెళ్ళి, "ఏమైంది శృతి నీకు? ఎందుకిలా పిచ్చిదానిలా తిరుగుతున్నావు? అసలు ఆ రుద్ర కనిపించకపోతే ఏం పోతుంది? వాడికి కనీసం నీ గురించి కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఆల్రెడీ వాడికి నీ గురించి తెలిసిందని నాకు ఇన్ఫర్మేషన్ అందింది. అది ఎలా అని నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అట్ ది సేమ్ టైమ్ రుద్ర నీ గురించి అస్సలు పట్టించుకోలేదంట. మరి అలాంటి వాడి కోసం నువ్విలా చేయటం ఏం బాగుంది చెప్పు? వదిలేయ్ శృతి. నీకు నేనున్నా కదా!" అని ఆప్యాయంగా అంటూ తన భుజం మీద చెయ్యి వేయగానే శృతి కోపంగా మొదటిసారి శ్రీధర్ చేతిని విసిరికొట్టి, శ్రీధర్ చెంప మీద గట్టిగా కొట్టి, డోంట్ యూ డేర్ టు టచ్ మీ. ఇన్ని రోజులు నీ నస భరించింది రుద్రయ్యని. ఎక్కడ కోల్పోతానేమోనని. ఇక్కడ గొడవలు తెలిసి మా అమ్మ వాళ్ళు నన్నెక్కడ లాక్కెళ్ళిపోతారేమోనని భయపడి. అంతేకాని నీకు భయపడని ఊహించుకోకు. ఇంకొకసారి కానీ నా విషయాల్లో నువ్విలా ఇన్వాల్వ్ అయితే ఇక్కడే పోలీస్ కేస్ పెట్టి నిన్ను జైలుకి పంపించాల్సి వస్తుంది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలుసు కదా! నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా అని సీరియస్‌గా అంది శృతి. అవునా? నా మీద కేస్ పెడతావా? అని శ్రీధర్ సైడ్ స్మైల్‌తో అంటూ ట్రై చేసి చూడు. కానీ నా నుంచి నువ్వు తప్పించుకోవటం అసంభవం. హ్యాపీగా చదువుకొని సెటిల్ అయిపో. నేనొచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇక నుంచి రుద్ర అంటూ మాట్లాడావంటే కనీసం ఈ సిటీ కాదు కదా! అమెరికా నుంచి నువ్వు దాటి ఒక్క అడుగు కూడా వేయలేవు గుర్తుంచుకో. నా ఇన్‌ఫ్లూయెన్స్ గురించి నీకు తెలియదు అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి, రా ఇక నీతో సాఫ్ట్‌గా మాట్లాడిన వేస్ట్ అని అర్థమైపోయింది అని అంటూ శ్రీధర్ శృతి చేతిని పట్టుకొని కారులో పడేసి తనని తిరిగి హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి, జాగ్రత్త. ఏమైనా అవసరం వస్తే నాకు కాల్ చెయ్యి. నీ ఫోన్ కోసం 24/7 నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు తన ఆఫీస్‌కి. శృతి చిరాకుగా శ్రీధర్‌ని తిట్టుకుంటూ తన రూమ్‌కి వెళ్ళి ఏదో ఆలోచన వచ్చినట్టు, ఒకవేళ రుద్ర ఇండియా వెళ్ళాడా? అలా వెళ్ళే ఛాన్స్ లేదే. కానీ ఎవరికైనా ఏమైనా అయితే వెళ్ళుండొచ్చు కదా! ఒకసారి బాబాయికి ఫోన్ చేసి అడుగుదాం అని అనుకుంటూ అప్పటికప్పుడు ఫణీంద్ర గారికి ఫోన్ చేసింది. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.